అంత ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఈ ఉత్సాహం రోజు రోజుకు పెరగాలి, ఉధృతం కావాలి. తుఫాను సైక్లోన్ తుఫాను కావాలి. ఈ తుఫానుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవాలి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సందర్భంగా 3 పార్టీలు ఇక్కడ ఉన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన. 3 పార్టీల నాయకులకి, కార్యకర్తలకి మనస్ఫూర్తిగా అభినందనలు. ఓటర్ మహాశయులకి శిరస్సు వంచిన నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. 5 సంవత్సరాలు మీరు చూశారు పాలన. ఒక అహంకారి, ఒక సైకో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశారా లేదా ఆడబిడ్డలు మీరు చెప్పాలి. అలాంటి వాడి మీద కష్టాలు పడ్డాం. ఆ కష్టాలన్నిటికీ విముక్తి పలికేదానికి మీరు ఇక్కడికి వచ్చారు. భవిష్యత్తు పైన ఒక ఆశ, నమ్మకం మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది, అవునా కాదా? మళ్ళీ తిరిగి ఈ సైకో వస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? నాలాంటి వాడిని ఏం చేశారో చూశారా మీరు? ఒక లెక్క ఈ సైకోకి. అందుకని ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత, నగర్లో మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, వస్తున్నాయి. ఆ మంచి రోజులు తెచ్చే బాధ్యత నాది, సహకరించే బాధ్యత మీది. సహకరిస్తామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మిత్రమా, సమయం లేదు. 7 వారాలే, 47 రోజులే. నా బాధ్యత నేను చేస్తా. మీ బాధ్యతకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే చెప్పండి, చేతుల పైకెత్తి మేము సిద్ధంగా ఉన్నామని. ఈ రాష్ట్రం ఎవడు జాగీరు కాదు. మనమందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. జవాబుదారీతనం ఉండాలి. అలాంటి జవాబుదారీతనం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చే రోజు ఏ తారీఖు? మే 13వ తారీఖు. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఈ వర్గం ఆ వర్గం వాళ్ళు అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, రైతన్నలు ఒక భరోసా కోసం వేచి చూసే రోజు వస్తుంది. యువత మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే రోజు తొందరలోనే వస్తుంది. చేనేత కార్మికులు ఆసరా ఇచ్చే సమయం ఆసన్నమైంది. చేనేత కార్మికులకు చెప్తున్నా, నేను అండగా ఉంటాం, మేము అండగా ఉంటాం, మీకు న్యాయం చేస్తాం. బడుగు బలహీన వర్గాల్ని నమ్మకాన్ని, గౌరవాన్ని ఇచ్చే రోజు వస్తుంది. పన్నుల బాధుడు లేని మంచి సుపరిపాలన ఇస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. జే బ్రాండ్ మద్యం ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? గంజాయి, డ్రగ్స్, కబ్జాలు, హింస రాజకీయాలు కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా. అశాంతి కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పోగొట్టే రోజు తొందరలోనే వస్తుంది. మీ అందరి భవిష్యత్తు కాపాడడానికి మేము ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే ప్రజాగళం, ప్రజల గళం, మీరు నేను కలిసి పోరాడే పోరాటం
నేను అందుకే దీనికి పేరు పెట్టాను ప్రజా గళమని.